నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ చైర్పర్సన్ అనురాధ దేశాయిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయగా పాలకుర్తి నియోజకవర్గానికి 110 ఎగ్ కార్డ్స్ వారు ఉచితంగా పంపియగా ఈ రోజు వాటిని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పాలకుర్తి సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్ తో కలిసి ప్రారంభించినట్లు తెలిపారు. వీధి వ్యాపారాలకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో తమకున్న పరిచయాల మేరకు ఎన్ఈసీసీ చైర్పర్సన్ అనురాధ ఉచితంగా అందివ్వడం జరిగిందని మాజీ మంత్రి దయాకర్ రావు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిరోజు ఒక ఎగ్గు తినాలని, ప్రతిరోజు ఎగ్ తీసుకునేవారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఎగ్ కార్డ్స్ తీసుకున్న వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నియోజకవర్గ ప్రజల విజ్ఞప్తి మేరకు మరో 100 ఎగ్ కార్డ్స్ అందివ్వాలని కోరానని, రాగానే అందిస్తామని తెలిపారు. బాగున్నది నువ్వు చేయమంటే పాటు పెద్ద ఇంకా నవ్వుతారా అని ఇలా అనుకోవాలి. చూడండి 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 సరే అన్న చూడండి కొంచెం వెడల్పుండి అన్న చూడండి చూడండి ఇటు రైట్ నువ్వెందుకైతే అదే బ్యాక్ రావా చూస్తే రైట్ ఓకే మనకు పేపర్లో ఉండడానికి ఓకే రైట్ దయాకర్ తాత ఎంజాయ్ అంటారు. ఎమ్మెల్యే గారు వచ్చినారంగానే వెంకటేశ్వర యాక్చరీస్ వాళ్ళకు సంబంధించిన అనురాధ దేశాయి ఉన్నారు. వారు మన తెలుగు బిడ్డ పూనాలో ఉంటారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. వారు పాలకుర్తి నియోజకవర్గానికి ప్రవరకు 110 ఇచ్చారు. పాలకుర్తి కూడా 25 దాకా ఇచ్చారు. ఇంకా ఇక్కడ ప్రజలు కూడా ఇంకా కొన్ని కావాలి, పెద్ద టౌన్ కావాలి, ఇంకా కొన్ని కావాలని ఎక్స్పెక్ట్ చేశారు. దానికి కూడా చైర్మన్ గారు కూడా చెప్పారు. వారు కూడా పంపిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోజు ఒక కోడిగుడ్డు తినాలి. మన హెల్త్ బాగుండాలంటే ఒక గుడ్డు తినాలి. వీళ్ళ నేచర్ కూడా అదే. మన హెల్త్ కోసం బాగు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సుమారు 60-70 వేలతోటి ఉంటుంది. అది కంపల్సరీ ఎగ్గు ఉండాలి. అంటే వాళ్ళు ఏర్పాటు చేసింది కూడా ఎగ్గు తోటి తింటే కుటుంబాలు బాగుంటాయి, ఫ్యామిలీ బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మన ఆరోగ్యం కోసం కార్యక్రమం ఏర్పాటు చేసి మనకు సేవాభావం చేసిన వాళ్ళందరికీ, ముఖ్యంగా
నా సోదరి అనురాధ దేశాయ్ అని పూనాలో ఉంటుంది. ఆమె తెలుగు బిడ్డ. ఇక్కడ హైదరాబాద్ తోటి వరంగల్ తోటి చాలా సంబంధాలు ఉన్నాయి. ఒక యాదవ్ బిడ్డ చాలా ఎదిగి నృత్యంలో ఇప్పుడు దేశంలో పట్టిన నెంబర్ 1గా ఎదిగిందని ప్రతి కుటుంబానికి పేద కుటుంబాలకు సాయం చేయాలనే మనస్తత్వం ఉంది. రాజకీయాలకు అతీతంగా అందరికి చేయడం జరిగింది. ఎందుకంటే ఈ నూపురు బండ్లతోటి ఆ రోడ్ల మీద పెట్టుకొని అమ్ముకొని జీవితం గడిపేటోళ్ళకు వాళ్ళకి ప్రోత్సహించాలనేది ఆమె ఉద్దేశం. అందుకే వాళ్ళ గుడ్డు కూడా కంపల్సరీ పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఒక గుడ్డు ప్రతి ఒక్కరికి వచ్చిన గుడ్డు తినేటట్టు ఏర్పాటు చేయాలి, ప్రోత్సహించాలి. వాళ్ళందరినీ కూడా ఇది మంచి ఉద్దేశంతో పెట్టారు. ఇంకా 100 నియోజకవర్గాలతో 100 దాకా అవసరం ఉన్నాయి. అవి రిక్వెస్ట్ చేశాను, తప్పకుండా ఇస్తుంది. పేదోళ్ళు ఎవరన్నా ముందుకు వచ్చి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళు తీసుకున్న వాళ్ళు నడిపియాలి. దాన్ని ఇంటికాడ పెట్టుకుంటా అంటే కూడా మేము మళ్ళీ వాపసు తీసుకుంటూ రావటం జరిగింది. ఎవరన్నా కావాలని వేరే వాళ్ళకి ఇచ్చినా మళ్ళీ వాపసు తీసుకొని రావటం జరిగితే వాపసు తీసుకొచ్చి పేదవాళ్ళకి గీయటం కూడా జరుగుతుంది. దయచేసి తీసుకున్న వాళ్ళు మీ వృత్తిని కాపాడుకొని మీ వృత్తి ద్వారా వాళ్ళ వెంకటేశ్వర యాక్షన్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా మనం ఒక భగవంతుడిగా పూజించి పేదలకు సాయం చేసే వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు.